కొంపల్లి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తిక్. నాగార్జున వర్సెస్ కొండా సురేఖ వివాదం కొనసాగుతూ పోతూ ఉంది. నాగార్జున 100 కోట్ల పరువు నష్టం దావాను కొండా సురేఖ మీద ఫైల్ చేయటం మనందరూ చూస్తూ ఉన్నాం. ఇలా స్వయంగా నాగార్జున కోర్టు కాదరి తన వర్షన్ ఇవ్వబోతూ ఉన్నారు. తన స్టేట్మెంట్ని కోర్టు రికార్డ్ చేయబోతూ ఉన్నారు. రికార్డ్ తర్వాత కొండా సురేఖ ఎలాంటి రిప్లై ఇస్తారు అనేటువంటి చూడాల్సి ఉంది. నిజానికి ఈ వివాదం స్టార్ట్ అయింది కేటీఆర్ని విమర్శించే క్రమంలో కొండా సురేఖ నాగార్జున కుటుంబాన్ని సమంత విడాకుల విషయాన్ని ప్రస్తావించడం వివాదానికి కారణమైంది. తర్వాత ఇది సినిమా ఇండస్ట్రీ మొత్తం స్పందించింది. జూనియర్ ఎన్టీఆర్తో మొదలుకుంటే, చిరంజీవితో మొదలుకుంటే అనేక మంది హీరోలు, సెలబ్రిటీలు స్పందించారు. మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా స్పందించారు. ఈ స్పందన క్రమంలో కాంగ్రెస్ కూడా రిలీజ్ అయింది. కొండా సురేఖ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. సమంత గనక తన వ్యాఖ్యల పట్ల ఫీల్ అయి ఉంటే, ఎందుకంటే సమంత కూడా స్పందించిన వాళ్ళలో ఉన్నారు, సమంత ఫీల్ అయి ఉంటే నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ క్షమాపణ చెప్పిన తర్వాత వివాదం ముగిసిద్ది అనుకున్నారు. కానీ వివాదం ముగియలేదు. నాగార్జున 100 కోట్ల పరువు నష్టం దాఖలు చేయడం జరిగింది. ఆయన వర్షంలో ఆయన చెప్తుంది ఏంటంటే, ఈ 100 కోట్ల పరువు నష్టం దాఖలు చేస్తే రాబోయే కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు సినిమా వాళ్ళ పట్ల చేయటం అనేది ఉండదు. సినిమా వాళ్ళంటే లోకువైపోయింది, సినిమా వాళ్ళ పట్ల ఎవరు చెయ్యరు అని చెప్పేసి ఆయన 100 కోట్ల పరువు నష్టం దావాని వేస్తూ వాళ్ళ తరపు లాయర్ చేస్తున్నటువంటి కామెంట్ వాళ్ళు వినిపిస్తున్న మాట. అయితే కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ వినిపిస్తున్న మాట ఏంటి? ఇది కావాలని వివాదాన్ని పెంచి పెద్ద చేస్తున్నారు. క్షమాపణ చెప్పిన తర్వాత వివాదం ఎక్కడుంది? అసలు వివాదాన్ని ఎందుకు పెంచుతున్నారు? అదే వాస్తవానికి రాజకీయాల్లో వ్యక్తిగత హననాలు చేయటం అనేది కొత్త కాదు, ఇవాళ వచ్చింది కాదు. ఈ ఖర్చు సహజంగా 2019, 2024 మధ్య ఏపీలో ఎక్కువ జరిగింది. తెలంగాణలో ఈ ఖర్చులు కొద్ది తక్కువే. కానీ కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత, మొన్న రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఈ వివాదం, వ్యక్తిగత హననాలు ఎక్కువైపోయే జరుగుతూ ఉన్నాయి. కానీ మొత్తం ఇష్యూలు అసలు ఇష్యూ డైవర్ట్ అవుతుంది అనేది కూడా చాలామంది వాదన. సరే, అది పక్కన పెట్టేస్తే నాగార్జున 100 కోట్లు ఎందుకు దాఖలు చేశారు? 100 కోట్లు అనే దానికాడ 100 కోట్లు అనే కాడ వివాదం ఏంటి? ఎందుకు 100 కోట్ల పరువు నష్టం దావని నాగార్జున దాఖలు చేశారు? ఇక్కడే చాలా కీలకమైన అంశం చర్చకు వస్తూ ఉంది. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇది చర్చిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. నాగార్జున పరువు విలువ 100 కోట్లు. ఎందుకంటే పరువు నష్టం దావాకాలో ఆయన 100 కోట్లు పరువు నష్టం దావాని దాఖలు చేశారు కాబట్టి ఆయన 100 కోట్లు కనుక కొండా సురేఖ నాగార్జున చెల్లిస్తే నాగార్జున మీద చేసిన వ్యాఖ్యలు పక్కకు పోయినట్టేనా? ఇది చర్చ కొనసాగుతుంది. నాగార్జున చెప్పేవలసిన ఏంటంటే, 100 కోట్లు కనుక ఫైన్ వేయగలిగితే రేపు రాబోయే కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఎవరైనా భయపడతారు కదా అంటే, మరి దానికి 100 కోట్లు అడగాల్సిన ఉంది. జైలు శిక్ష అడగవచ్చు కదా, ఇంకేదైనా శిక్ష అడగవచ్చు కదా. ఏంది 100 కోట్లు అనే క్రైటీరియా ఎందుకు తీసుకున్నారు అంటే, దీంట్లో ఒక లెక్క ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూలిపోయింది. అది ప్రభుత్వం హైడ్రా కూల్చివేసింది. హైడ్రా అనేది ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున కూల్చివేతలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఎన్ కన్వెన్షన్ ఏదైతే మాదాపూర్ చెరువుని ఆక్రమించుకొని కట్టిన తుమ్మిడికుంట చెరువు అంటారు దాన్ని, ఆ చెరువుని ఆక్రమించుకొని దాని బఫర్ జోన్లో కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దాన్ని కుప్పకూర్చడం జరిగింది. అయితే దాని మీద రోజుకి 3 హాల్స్ ఉంటాయి. ఎన్ కన్వెన్షన్లో 3 హాల్స్ ఉంటాయి. ఎన్ కన్వెన్షన్లో 3 హాల్స్ ఉంటాయి. 3 హాల్స్ కనుక బుక్ అయితే ఒక్క రోజుకి 2 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 2 CR ఆదాయం వస్తుంది. సో రోజుకి 2 కోట్ల ఆదాయం వస్తుంది. సంవత్సరానికి 365 డేసు, ఒక అంచనాగా 180 డేసు బుక్ అయి ఉన్నా. ఎందుకంటే ఇక్కడ 2 కోట్లు రావడానికి కారణం ఏంటంటే, జనరల్గా 6,000 మంది ఇక్కడ పడతారంటే ఖచ్చితంగా 6,000 మంది పైగా ఇక్కడ తీసుకుంటారు. ఒక భోజనం ప్లేట్ కాస్ట్ 1,800 నాన్ వెజ్ అయితే. వెజ్ అయితే ఒక భోజనం ప్లేట్ కాస్ట్ 1,600. ఇప్పుడు అది కుప్పకూలిపోయింది. అంటే రోజుకు 2 కోట్ల ఆదాయం నాగార్జున తెచ్చిపెట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ కుప్పకూలిపోయింది. ఎన్ కన్వెన్షన్ కుప్పకూలిపోయిన తర్వాత నాగార్జున ఆదాయం కొంత పడిపోయే అవకాశం ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయనకి ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి అంటారు. సినిమాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున సంపాదించారు. అఖిల్ నాగార్జున సినిమాల్లో చాలా పెద్ద అగ్రనటుడు. నాగార్జున ఫాదర్ ఆయన బాగానే సినిమాల ద్వారా సంపాదించుకున్నారు. వాళ్ళకి అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఉంది. తర్వాత గచ్చిబౌలి HCU దగ్గర చాలా భూములు కూడా ఉన్నాయని అంటారు. సో ఏది ఏమైనా ఆయన వ్యక్తిగత భూములు ఆయన స్వార్జితం కావచ్చు కాక కానీ ఆక్రమించుకొని కట్టాల్సిన అవసరం ఏముంది? బఫర్ జోను అంటే ఆయన చెప్పేది ఏంటంటే అది పట్టాభూమి అని చెప్తున్నారు. పట్టాభూమి నిజమా, ఆక్రమించుకుంది నిజమా? ఈ చర్చ కూడా ఉంది. ఇక్కడ కూడా నేను క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, ఓకే పట్టాభూమి అయితే కావచ్చు. ఎందుకు పట్టాభూమి అయితే కావచ్చు అంటే,
సహజంగా ఏ చెరువు ఉన్నా ఆ చెరువు పక్కన ఎఫ్టీఎల్ ఉంటుంది, అంటే ఫుల్ ట్యాంక్ లెవర్. చెరువు గనక వర్షాకాలంలో పూర్తి నీరు వచ్చినప్పుడు, దాని పూర్తి సామర్థ్యం పారినప్పుడు, ప్రతిసారి చెరువు నిండా ఉండదు, కొంత మేరకే ఉంటుంది. కానీ వర్షాకాలం బాగా వర్షాలు పడ్డప్పుడు ఆ చెరువులోకి వాటర్ వచ్చినప్పుడు దాని ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే చెరువు సామర్థ్యం పెరిగిద్ది, మొత్తం ఏరే పారే అవకాశం ఉంటుంది. దాన్ని ఎఫ్టీఎల్ అంటారు. ఎఫ్టీఎల్ పక్కన బఫర్ జోన్ ఉంటుంది, కొంత ప్లేస్ని వదిలేస్తారు, ఆ స్పేస్ని బఫర్ జోన్ అంటారు. అది వ్యవసాయానికి వ్యవసాయం చేసుకోవడానికి పట్టా ఇస్తారు, వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. మన పల్లెటూరులో కూడా చెరువు పక్కనే పొలాలు ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. చెరువులు, ఏర్లు, వీటి పక్కన పొలాలు సాగు చేసుకుంటూ ఉంటారు. పొలంని సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు అక్కినేని నాగార్జున కాని రోజుల్లో, అక్కినేని నాగేశ్వరరావు రోజుల్లో, ఆ రోజుల్లో ఇంకా మాదాపూర్, జూబ్లీ హిల్స్ ఎదగలేదు. జూబ్లీ చెక్ పోస్ట్ అనేది సిటీకి ఎండ్ పాయింట్, ఆ పేరులో కూడా ఉంది చూడండి, జూబ్లీ చెక్ పోస్ట్. అది దాటి యువతలు వచ్చేవాళ్ళు కాదు. యువతలంతా కూడా కొండలు ఇవంటే ఉండేవి, గుట్టలు కొండలు ఉండేవి. ఆ టైంలో ఇక్కడ వ్యవసాయం చేసుకునే పరిస్థితుల్లో ఆ చెరువు పక్కన వ్యవసాయం చేసుకోవడానికి పట్టా ఇచ్చారు. ఆ పట్టా భూమిని అక్కినేని నాగేశ్వరరావు కొని ఉండొచ్చు, దాన్ని నాగార్జునకి వచ్చి ఉండొచ్చు. దాంట్లో ఆ సిటీ పెరిగిన తర్వాత దాన్ని బిజినెస్గా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. సహజంగా బిజినెస్గా మార్చుకోవద్దు, చేస్తే వ్యవసాయం చేయాలి అంటారు. సహజంగా అక్కినేని నాగేశ్వరరావు ఏదో కూరగాయలు వేసాడు, వాడు అక్కడ పంటలు కొంత పండించుకునేవాడు, కూరగాయలు బాగా పండించుకునేవాడిని అక్కినేని నాగేశ్వరరావు అంటారు. తర్వాత ఆ కూరగాయలు వేస్తే వచ్చే ఆదాయం ఎంత? ఇటు రాదు కదా, రోజుకు 2 కోట్లు రాదు. 180 రోజులు బుక్ అయితే దాదాపు 360 కోట్లు, రోజుకు 2 కోట్లు చొప్పున 180 రోజులు, సంవత్సరాలు సగం రోజులు దాన్ని బుక్ అయినా సరే 360 కోట్ల రూపాయల సంపాదన వచ్చే అవకాశం ఉంటుంది. 360 కోట్ల సంపాదనలో సహజంగా ఫైనాన్షియల్ విషయాలు తెలిసిన ఎవరికైనా ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? మార్చ్ టు మార్చ్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. అంటే మనం సంవత్సరం నెల చూస్తాం, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మనం జనరల్గా సంవత్సరం అంటే చూస్తాం. కానీ డబ్బులు లెక్కలు ఫాలో అయ్యే వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. అంటే బ్యాంకింగ్ రంగం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, బిజినెస్ గురించి ఐడియా ఉన్నటువంటి వాళ్ళు తెలిసింది ఫైనాన్స్ ఇయర్ అంటే మార్చి నుంచి మార్చి వరకు చూస్తారు. మన ఐటీ కూడా అలానే చేయడం జరుగుతుంది. సో బడ్జెట్ కూడా అలానే పెట్టడం జరుగుతుంది. సో మార్చి నుంచి మార్చి చూసినప్పుడు, మార్చి నుంచి ఇది మొన్న కూర్చిన ఆగస్టు ఏదైతే ఉందో, ఎన్కన్వెన్షన్ కూర్చిన ఆగస్టు, 6 నెలలు గడిచిపోయింది. 6 నెలల ఆదాయం వచ్చి ఉంటుంది. అంటే సంపాదించుకోవాల్సినటువంటి, అంటే ఈ 180 రోజులు బుక్ అయ్యిద్ది అనుకుంటున్నాం కదా మనం, అంటే సంవత్సరానికి 365 రోజులు కాబట్టి సంవత్సరానికి 180 రోజులు ఎన్కన్వెన్షన్ ఫుల్ సెడ్యూల్గా రోజుకు 2 కోట్ల రూపాయలు సంపాదించి ఇస్తూ ఉంటుంది. అంటే 180 రోజులు అంటే రోజుకు 2 కోట్లు అంటే 360 కోట్లు సంపాదించిస్తూ ఉంటుంది. దాంట్లో సగం ఆదాయం వచ్చి ఉంటుంది. 6 నెలలు గడిచిపోయింది కాబట్టి ఇంకా 6 నెలల ఆదాయం కొప్పుకోలిపోవటం వల్ల లాస్ అయ్యాడు నాగార్జున. 6 నెలల ఆదాయం అంటే ఎంత? అంటే సంవత్సరానికి 360 కోట్లు అంటే 6 నెలలకి 130 కోట్లు. అంటే సగం ఆదాయం వచ్చేసింది, సగం ఆదాయం రావాల్సింది. సగం ఆదాయం వచ్చింది, సగం ఆదాయం రావాల్సింది. కాబట్టి ఈ 130 కోట్లు అడగలేక ఒక రౌండ్ ఫిగర్గా 100 కోట్లు పరువు నష్టం దావా అడిగాడా? 130 కోట్లు ఎన్కన్వెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా కూల్చివేయటం వల్ల తను నష్టపోయాడు. కాబట్టి ఆ కాంగ్రెస్ మంత్రి నుంచే రాక్కుందాం ఆ 100 కోట్లని అని చెప్పేసి కారణం చేత నాగార్జున కొండా సురేఖని 100 కోట్లు అడిగాడా? ఈ చర్చ నడుస్తూ ఉంది. నాగార్జున నిజానికి 100 కోట్లు అవసరం లేదు. వాస్తవానికి ఆయన హీరోగా ఉన్నారు, వాళ్ళిద్దరు అబ్బాయిలు నాగ చైతన్య కానీ తర్వాత అఖిల్ కానీ సినిమా హీరోలుగా ఉన్నారు. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా అమల కూడా గతంలో సినిమా రంగంలో పనిచేసిన వ్యక్తి, ఇలా బిజినెస్లు చూసుకుంటున్నా ఉన్నట్టున్నారు. సో ఏది ఏమైనా వాళ్ళకి స్టూడియోస్ ఉన్నాయి, ప్రభుత్వం వాళ్ళకి చౌకగా ఇచ్చినటువంటి స్టూడియో అది. సో ప్రభుత్వం ద్వారా చాలా లబ్ధి పొందిన కుటుంబం కూడా ఇది. సో ప్రభుత్వం ద్వారా అనేక లబ్ధి చేకూరిన తర్వాత కూడా ఏదో ఒక వ్యాఖ్యను పట్టుకొని తన మరొక నష్టం కలిగింది అనే కారణాన్ని పట్టుకొని క్షమాపణ చెప్పిన తర్వాత కూడా వివాదాన్ని రాగాలని ఎందుకు చూస్తున్నారు? ఇది చాలామంది నాగార్జున అడుగుతున్నమాట. ఇలా నాగార్జున మీద మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఇంకో కంప్లైంట్ కూడా పోయింది. ఎవరైతే హైడ్రా పేరుతో ఎన్కన్వెన్షన్ కూల్చాలి అని చెప్పేసి చెప్పాడో అతని పేరు భాస్కర్ రెడ్డి, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరప్షన్. అతను మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. నాగార్జున 2004లో ఎన్కన్వెన్షన్ కట్టాడు. అప్పటి నుంచి 2024 అంటే దాదాపు 20 సంవత్సరాల పాటు, 20 కాపితే దాదాపు 15 సంవత్సరాలు అనుకుంది ఎగ్జాంపుల్, 15 ఏళ్ళ సంవత్సరాలకు పైగా ఎంత సంపాదించుకున్నాడు? సంవత్సరానికి 360 కోట్లు అంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలకు పైగా ఈ ఎన్కన్వెన్షన్ ద్వారా సంపాదించుకున్నాడు. ఇది అక్రమంగా కట్టే బఫర్ జోన్లో కట్టినటువంటి ప్రదేశం. సో అతను ఖచ్చితంగా ప్రభుత్వానికి డబ్బులు వెనక్కి ఇవ్వాలి. ఎంతైతే అక్రమంగా కట్టి బిజినెస్ చేసుకున్నాడో, ఎలాగైతే అక్రమంగా కట్టి దాన్ని 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడో
ఆ 1000 కోట్లలో ఎంతో కొంత ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పేసి కేసు నమోదు చేశాడు. ఇప్పుడు ఈ కేసు ఎక్కువ ప్రయారిటీదా, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎక్కువ ప్రయారిటీనా? ఇది కూడా తెలంగాణ సమాజం చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. చెరువులు ఎన్ కన్వెన్షన్ చెరువు పక్కన బఫర్ జోన్లో కట్టి 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుని తన కొనని ప్లేసులో, తనకి వారసత్వంగా వచ్చినటువంటి బఫర్ జోన్ ప్లేసులో అది వ్యవసాయం చేయడానికి మాత్రమే ఉపయోగకరం, లేదు అంటే అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ జరగకూడదు అనుకున్న ప్రదేశంలో ఒక కన్వెన్షన్ కట్టేసి 3 హాల్స్ కట్టేసి దాదాపు రోజుకి 6000 మంది నుంచి 8000 మంది వరకు అకామిడేషన్ చేయగలిగేటువంటి హాల్స్ కట్టేసి దాని ద్వారా రోజుకి 2 కోట్ల రూపాయలు సంపాదించుకొని 15 సంవత్సరాలకు పైగా ఆస్తిని అనుభవించి ఇవాళ కుప్పకూలిపోయిన తర్వాత ఇప్పుడు ఈ 15 సంవత్సరాలు సంపాదించుకున్నటువంటి సంపాదన ఏదైతుందో దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేయాలి. అది కూర్చివేయటం కాదు, ఆ సంపాదనే ప్రభుత్వానికి ఇచ్చేయాలి. ఎందుకంటే అది ప్రభుత్వ ప్లేసులో కన్స్ట్రక్షన్కి అవకాశం లేని ప్లేసులో కట్టేసి సంపాదించుకున్నాడు కాబట్టి ఆ సంపాదన ప్రభుత్వానికి ఇచ్చేయాలనే డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది. సో నాగార్జున మీద పెరుగుతున్న ఒక నెగిటివ్ ఇమేజ్ని పాజిటివ్గా మార్చుకోవడం కోసం సమంత అనే ఒక ఉమెన్ని కామెంట్ చేసింది కాబట్టి కొండా సురేఖ, ఆ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల ద్వారా నాగార్జున ఈ విషయాన్ని ముందు పెడుతున్నారా, ఈ చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే నిజంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, దాన్ని ఎవరూ ఒప్పుకోము, ఖండించాల్సిందే కూడా. ఒక సమంత మీద కాదు, ఎవరి మీద చేసినా ఖండించాల్సింది. కానీ ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్నలు పక్కకు పోయాయి కదా. కొండా సురేఖ అసలు కామెంట్ చేసింది కేటీఆర్ మీద. కేటీఆర్ ఏంటి, ఫోన్ ట్యాపింగ్ మీద. ఆ ఫోన్ ట్యాపింగ్ బయటికి రావాలి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధం కదా, వ్యక్తిగత హక్కులకి అననం కదా, ఆ విషయం బయట రావాలి. సమంతకి చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఆ రోజు కేటీఆర్ ఎందుకు ఇచ్చారు, ఆ విషయాలు బయటకు రావాలి. తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ మీద కానీ ఇతర సినిమా సెలబ్రిటీలు, హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ మీద పెట్టిన డ్రగ్స్ కేసు ఏంటి అనేది బయటకు రావాలి. ఈ విషయాలన్నీ సైడ్ ట్రాక్ అయిపోయాయి. మెయిన్ ట్రాక్గా ఈ 100 కోట్ల పరువు నష్టం దావా అనే ఇష్యూ మారింది. ఇప్పుడు ఈ 100 కోట్లకి సంబంధించి ఎందుకు 100 కోట్లు నాగార్జున అడుగుతున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో చర్చగా మారింది. 100 కోట్లు అడగడానికి కారణం ఈ సంవత్సరానికి 130 కోట్లు నాగార్జున లాస్ అవుతున్నాడు కాబట్టి దానికోసం 100 కోట్లు కొండా సురేఖను అడుగుతున్నాడని చర్చ కూడా నడుస్తూ ఉంది. చూడాలి రాబోయే కాలంలో ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది, ఏ మేరకు వెళ్తుంది అనేది కూడా రాబోయే కాలంలో మనం చూద్దాం.